యువతకు మారుతున్న కాలానికి అనుగుణంగా తాము ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా ఉద్యోగ అవకాశాలు సాధ్యపడతాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో సంక్షేమ వారంలో భాగంగా శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రజావాణి హాల్ నందు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వివిధ కళాశాలల నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసుకున్న యువతకు మరియు స్వయం ఉపాధి పథకాల అమలుపై ఎస్సీ సంక్షేమ అధికారి డిఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమాధికారి నీలిమ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రకాష్ రావుతో కలిసి యువతకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు సాంకేతిక మరియు వ్యవస్థాపక నైపుణ్యాల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిందని, మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచానికి ధీటుగా నిలబడాలంటే కంప్యూటర్ కోర్సుల్లో ప్రతిభావంతులే ఉండాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని యువత లబ్ధి పొందాలన్నారు. అంతకుముందు ఐటీసీ సంస్థ నుండి ప్లాంట్ మేనేజర్ ఆనంద్, టెక్నీషియన్ శివయ్య నైపుణ్యత శిక్షణ ద్వారా ఉద్యోగాలు పొందే విధానంపై సమగ్రంగా వివరించారు. ఐటీసీ సంస్థలో 50 ఉద్యోగాలు కలవని వివరించడం జరిగింది. సంబంధ యువత నుంచి ఉద్యోగ అర్హత పత్రాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, యువత పాల్గొన్నారు. చేపట్టడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మనము నార్మల్ డిగ్రీస్ చదివితే మనం భవిష్యత్తులో ఏదైతే కాంపిటీషన్ అంటే మనము ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు సరిపోదు. కాబట్టి దానికి మనం ఏదో ఒక స్కిల్ కనుక నేర్చుకుంటే ఆ స్కిల్ ద్వారా వివిధ పరిశ్రమల్లో కానీ రకరకాల ఉద్యోగాలను మీరు సంపాదించుకొని భవిష్యత్తులో ఆర్థికంగా ఎదగడానికి, సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రతి కార్పొరేషన్ నుంచి ఒక్కొక్క కార్పొరేషన్ నుంచి సంబంధిత కోర్సులు ఏమేమి ఉన్నాయి, ఎన్ని రోజుల కోర్సులు ఉన్నాయి, అది మీరు ఎక్కడ అప్లై చేయొచ్చు, వారి దగ్గర ఒకవేళ ఆ కోర్స్ లేకుంటే, ఆ రిక్వైర్మెంట్ లేకుంటే దే కెన్ గైడ్ యూ. ఈసారి మా దగ్గర లేదు, బట్ దీస్ కంపెనీస్ ఆర్ అవైలబుల్. మా మీద జిల్లాలో మనోహరాబాద్ అట్లాంటి ఇది కంపెనీస్ ఉన్నాయి. యూ కెన్ అప్లై ఇన్ దోస్ కంపెనీస్. ఇది ప్రొసీజర్ ఉంది అప్లై చేయడానికి. సో ఆ రకంగా ప్లీజ్ బీ యాక్టివ్ యాజ్ మచ్ as possible today and ask all your questions. In case you want any further sessions to be conducted, అది కూడా చేస్తామన్నా, but make use of the sessions which is being conducted today. మా DRDO గారు, DDDO గారు, GMPSC, they have planned it very well. మీకు చెప్తారు మీకు స్కాలర్షిప్ గురించి, వేరే రకంగా స్కీమ్స్ గురించి, స్కిల్ డెవలప్మెంట్ అయిన తర్వాత మనకి ఐటీఐలో ఏమి ఆప్షన్స్ ఉన్నాయి అవి అంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీ ఇంట్రెస్ట్ పరంగా మీరు ఎంత టైం మీరు వెళ్తారు ఆ పర్టికులర్ కోర్స్కి, దాని పరంగా ఒకటి మీరు డిసైడ్ చేస్తే దెన్ మీ కెరియర్కి అది బాగానే ఉంటుంది. సో అది మీకు ఈ రోజు మనం చెప్తాం. కంపెనీ రిప్రజెంటేటివ్స్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా 10th పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ కోర్స్ చేసి మీరు ఒకటి ఉద్యోగంకి సూటబుల్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కి, కంపెనీ రిప్రజెంటేటివ్స్ కి, పిల్లలకి అందరికీ నమస్కారం. మీ అందరికీ ఐడియా ఉంది, మనకి 99 యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఇది ఈ వారంలో మనం సంక్షేమ వారోత్సవంగా నిర్వహిస్తున్నాము. దీంట్లో ఈ రోజు పర్టికులర్లీ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాము. కాబట్టి మీ అందరికీ పిలిపించడం జరిగింది. చాలా మంది 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ ఆర్ విచ్ క్లాస్ ప్రెజెంట్ టుడే. మీరు ఏదైనా కోర్స్ చేసినా మీరు బేసిక్ స్కిల్ ఉండాలి. జనరల్ గా మనం ఎలా ఆలోచిస్తున్నాము, సరే ఏం లేదు, ఏం అవుతుంది, మేము ఇంట్లో కూర్చొని చిన్న షాప్ పెడతాం, చిన్న మషిన్ తీసుకొని చేసేస్తాం. లేదు, అది మీరు చేసినప్పుడు మీకు ఆ లెవెల్ వరకు మీకు పని వస్తుంది, ఆ లెవెల్ వరకు మీకు ఆదాయం వస్తుంది. మీరు కొద్దిగా మీ స్కిల్ ఇంప్రూవ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టైలరింగ్ కి చెప్తాను. ఇప్పుడు ఒక మన బేసిక్ ఐడియా ఉంటుంది, ఫీల్డ్ లో మనం ఎలా మేనేజ్ చేయాలి, లేదా కాంక్రీట్ స్ట్రెంత్ ఎలా ఉంటుంది, ఇటుగా ఎలా పెడుతున్నారు, అదే మంచి ఇటుగా ఎలా ఉంటాయి, అది ఖరాబ్ ఎలా ఉంటాయి, మీరు చూసుకోగలుగుతారు. కానీ దీంతో పాటు ఒకవేళ మీరు ఆటో క్యాడ్ నేర్పిస్తే మీరు డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఒక సింపుల్ బిల్డింగ్ ప్లాన్ తయారు చేయాలి అంటే మీ పక్కనే వాళ్ళు కూడా కొంతమంది షాప్ తయారు చేయడానికి మీకు అడుగుతారు, బాబు నాకు ప్లాన్ తయారు చేసి ఇవ్వండి. వాళ్ళు కొన్ని కవర్ చేయగలుగుతారు, బికాస్ వాళ్ళు కూడా టైం లిమిటేషన్ ఉంది కాబట్టి చేస్తున్నారు. బట్ దీంతో పాటు ఒకవేళ మీకు అవసరం అయితే యూ వాంట్ టు హ్యావ్ సమ్ అదర్ కోర్సెస్, ఇంకా కెరీర్ గైడెన్స్ కి మీకు అవసరం ఉంది, అది కూడా మేము కండక్ట్ చేస్తాం. బట్ దట్ డిమాండ్ మీ తరఫు నుంచి రావాలి. You want to do some computer courses, you want to do programming courses, C++ చేయాలి, Java చేయాలి, Python చేయాలి, or AI కోర్స్ చేయాలి. మేము జస్ట్ ఒట్టిగా అదే సరైతే చేస్తాం, ఇది ఈజీ ఉంటుంది, మనకి కొద్దిగా డబ్బులు వస్తే మేము చేయగలుగుతాం. లేదు, ఆఫ్టర్ 5 years 10 years మీకు రియలైజ్ అవుతుంది ఈ ఒక ఫ్యామిలీకి నడిపించాలంటే చాలా డబ్బులు పడుతుంది. సింగిల్
మనిషి ఇన్కమ్ సింగిల్ పర్సన్ ఆదాయంలో ఒక ఫ్యామిలీ నడిపించాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అప్పుడే మీరు స్కిల్ ప్రతిసారి సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు ఏదో ఒకటి కోర్స్ చేసి సరే చేస్తాం, ఇంటర్న్షిప్ చేస్తాం, కోర్స్ చేస్తాం, ఇంకా అదనంగా లెర్నింగ్ వస్తుంది. తర్వాత వీ కెన్ డిసైడ్ వాట్ వీ వాంట్ టు డూ విత్ దట్. కానీ ఫస్ట్ లెర్నింగ్ గురించి స్కిల్ డెవలప్ చేయడానికి మన తరఫు నుంచి కూడా ఒకటే విల్లింగ్నెస్ ఉండాలి. సో మేక్ షూర్ మీరు ఆ పరంగా ఆలోచిస్తే ఈ రోజు జరిగిన ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి కానీ స్కిల్ డెవలప్మెంట్ వర్క్ షాప్ కి కరెక్ట్ గా పార్టిసిపేట్ చేయాలి.